మరి వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అడిగినందుకు ఆ పిల్లాన్ని వామిలో పెట్టి తగలబెట్టారు. నువ్వు చదువుతావు కదా నా బీసీలు నా ఎస్సీలు అని, మరి ఎందుకు ఓదార్చట్లా వాళ్ళని ఓదార్చావో పోయి. మరి ఆ తగలబెట్టిన వాళ్ళు ఎవరా ఏంటా అని జనం అందరు మీడియాలు గొగ్గోలు పెడితే దాన్ని ఎలా మీడియా కింద కట్టావు. నీ మీడియాలో ఎట్టాంటి ఒక్క రవ్వ కూడా చూపి నీ సాక్షి మీడియాలో. కాబట్టి వాళ్ళు ఓదార్చాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సుధాకర్ గారి భార్య అని ఓదార్చి వెళ్ళి వాళ్ళ అమ్మని భార్య అని, వాళ్ళ అమ్మ కూడా ఈ మధ్య కాలం చెల్లింది అన్నారు. మరి వాళ్ళు దిగులతోనే పోయింది. నువ్వు మెయిన్ ఓదార్చాల్సింది రంగనాయకి గారిని. ఆమె హోటల్ కూడా తీసేసుకున్నారు. శంకర విలాసులో హోటల్ కోసమే ఆమెను టార్చర్ చేశారు. మీరు ఇవాళ పోస్టులు ఫార్వర్డ్ చేసే వాళ్ళు 100 మంది ఉన్నారు. రంగనాయకం గారు పోస్ట్ ఫార్వర్డ్ చేసిందని విశాఖపట్నం ఉంది. ఆ కెమికల్ లో జనం చచ్చిపోయారని ఫార్వర్డ్ చేసిందని ఆమెను తీసుకెళ్లి మీరు హోటల్ కోసం ఆమె మీద నిఘా వేసి దాన్ని వంకబెట్టి ఆమెను తీసుకొచ్చి ఆ హోటల్ నుంచి పంపించి అసలు గుంటూరు నుంచి శాంతం ఆమెను పారదోలారు. ఆమె ఎక్కడో మూలన చిన్న హోటల్ పెట్టుకుంటే అక్కడి నుంచి కూడా ఆమెను హైదరాబాద్ పోయేటట్టు చేశారు. అలాంటి వాళ్ళని నువ్వు భారత 72 ఏళ్ళు 73 ఏళ్ళు నువ్వు ఓదార్పు యాత్ర ఎవరిని చేస్తావయ్యో ఓదార్పు యాత్ర?